ఏంటి రాజశేఖర్ మళ్ళీ చేశారు? హలో హలో కుమార్, ఫ్రీగానే ఉన్నావా నువ్వు? ఏంటండి కొత్తగా అడుగుతున్నారు? మీ ఫోన్ అటెండ్ చేయడం కంటే నాకు ఇంకేం పని ఉందండి? అదేం లేదు కుమార్, అందరూ ఉండటం వల్ల నీతో ఫ్రీగా మాట్లాడలేకపోయాను. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. నువ్వెక్కడ రాను అంటావో అనుకున్నాను, కానీ వస్తానని చెప్పావు. చాలా సంతోషం కుమార్. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకండి రాజశేఖర్? మేము ఎలా ఉన్నా సరే మీరన్నిటినీ పద్ధతిగా చేయాలనుకుంటున్నారు చూడండి, దానికి మేమే సంతోషించాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నా పార్ట్నర్స్ అని చెప్పుకోవడానికి నేనే ఎంతో గర్వపడాలి. ఏంటండి తెగ పొగిడేస్తున్నారు? పొగిడేంతగా మేమేం చేశామని? ఏంటి కుమార్ అలా అంటావు? మన పార్ట్నర్షిప్ సిల్వర్ జూబిలీ చేసుకునే స్థాయికి వచ్చింది. ఇది ఎంత గొప్ప విషయం. దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా? దీనికి కారణం మన ఫ్రెండ్షిప్పే అంటారు, అవునా? చచ, కాలచక్రం కుమార్. కాలచక్రాలు లేకపోతే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చేవాళ్ళమా చెప్పు? ఒప్పుకుంటాను పార్ట్నర్. సరే, నువ్వు ఒప్పుకోవడం కాదు, వదిలిపెట్టకూడదు కుమార్. కాలచక్రానికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి తీరాలి. అదే ఒక్కరోజు కూడా వదలకుండా రోజు పూజలు చేస్తున్నాను కదా. పూజలు చేస్తే సరిపోదు, కాపాడుకోవాలి. అందుకేగా నందినిని పుట్టలో పెట్టి కట్టడి చేశాం పార్ట్నర్. కాలచక్రాలకి పవర్ ఉండేలా చూసుకోవడం ఆ నందిని చూసుకుంటుందిలే. అరే, ఆ నందినినే నమ్ముకోకుండా మన వంతుగా ఏదో ఒకటి చేయాలి కుమార్. సరే, ఇప్పుడేం చేద్దామంటారు? నువ్వు వచ్చేటప్పుడు కాలచక్రాన్ని కూడా తీసుకురా. నీ కాలచక్రాన్ని, నా కాలచక్రాన్ని పక్క పక్కనే ఉంచి మహాలక్ష్మి హోమం జరిపిద్దాం. పార్ట్నర్, వీరభద్రం గారు హాస్పిటల్లో ఉంటే హోమం ఎలా చేస్తాం పార్ట్నర్? అరే, వీరభద్రం గారు లేకపోతే ఏమిటి? మా అరుణ్ పెళ్లికి కాంచీపురం గుడి నుంచి పండితులు వచ్చి బ్రహ్మాండంగా జరిపించారు కదా, వాళ్ళని పిలిపించి జరిపిద్దాం. నువ్వు కాలచక్రాన్ని తీసుకురా కుమార్. అలాగే రాజశేఖర్, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు. కాలచక్రాన్ని నా కారులో జాగ్రత్తగా తీసుకొస్తా. జాగ్రత్త కుమార్, భద్రంగా తీసుకురావాలి. ఏంటి పార్ట్నర్, ఆ కాలచక్రం నా ప్రాణం రెండు ఒకటే. మీరేం దిగులు పడకండి రాజశేఖర్, కాలచక్రాన్ని ఎంతో జాగ్రత్తగా నా కారులోనే తీసుకొస్తాను. అలాగే కుమార్, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మిగతావన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే పార్ట్నర్. కాలచక్రం నీ ప్రాణం రెండు ఒకటేనంటావా? నిన్ను పైకి పంపి